తారలి కిరీటరకాంతులాయే సూర్యుడే విరాజరాజమానమాయే శాంతి కాంతి సమరస్య శ్రీ యెహోవా కాంతి. ఆ శుభవచనం ఏమిటి? మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నువ్వు గర్భము ధరించి కుమారుడు కని ఆయనకు యేసు అను పేరు పెట్టిదువు. నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడును. ప్రభుదాసురాలను నీ మాట చప్పునే నాకు జరుగును గాక. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే తారలే కిరీట రత్నకాంతులా. మరియా గర్భవతియా, ఆమెను అవమానపరిచినోలక రహస్యముగా విడనాడగను. సైనింతు ఈ దుర్గతి దేవరా నిన్ను ధ్యానింతు అవరా. ఏ రీతి సైనింతు ఈ దుర్గతి దేవరా నిన్ను ధ్యానింతు కావరా. మరియన్ విడనాడనే మరియన్ విడనాడనే లోకాంధులు మోపేతలపై ఈ నిందలు. లోకాంధులు మోపేతలపై ఈ నిందలు. ఏ రీతి సైనింతు ఈ దుర్గతి దేవరా నిన్ను ధ్యానింతు కావరా. సూర్యుడే విరాజరాజమానమాయే శాంతి కాంతి సామరస్య శ్రీ యెహోవా కాంతి. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడుకుము. ఆమె గర్భం ధరించినది, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగినది. ఆమె కుమారుడు కనెను, తన ప్రజల నుండి వాళ్ళ పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. రాజపీఠమాయే తారలే కిరీట రత్నకాంతులాయే సూర్యుడే విరాజరాజమానమాయే. మరియను రహస్యముగా విడనాడక నా భార్యగా చేర్చుకున్నది. అమ్మలారా, ఓ అక్కలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, ఏమనగా మీ మీ గ్రామంలోకి వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకున్న వాళ్ళగా కౌసేరు జయగురించి వలన ఆజ్ఞాయన. అయ్యా తలుపు తీయండి, నా భార్య నిండుచులాలు ప్రసవించనై అన్నది. కావున మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? పోండి పోండి, ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళకే కానీ నీలాంటి వాళ్ళకేనా? పోండి పోండి. అయ్యా అయ్యా తలుపు తీయండి,
నా భార్య నిండు చులాలు ప్రసవించనాయి ఉన్నది. కావున మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? ఇక్కడ లేమంతైనా స్థలము లేదు. మీకు కావాలంటే అదిగో కనపడుచున్నదే పశువుల పాక, అక్కడికి వెళ్ళుడి. కానీ మీ భార్య నిన్ను చూడాలి అంటున్నా. పోండి పోండి. వందనములయ్యా. వారు ఎక్కడ ఉన్నారు? ఎంత మాత్రం అల్పమైన దాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీళ్ళ నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. మేము ఆ రాజుని దర్శించి పూజింపవలసితిని. అక్కడికి వెళ్ళి చలివట్టి కాల్దా. సరే అన్నా. आकाशमे प्रकाशराजपीठमाये तारले किरीटरत्नकान्तुलाये सूर्युडे विराजराजमानमाये कान्ति समरसयोवकान्ति మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీ కానివాలు. ఒక శిశువు పొట్టు గుడ్డలతో చుట్టుబడి పండుగను మీరు చూసేదారు. प्रकाशराजपीठमाये तारले किरीटरत्नकान्तुलाये सूर्युडे विराजराजमानमाये शान्ति వెళ్ళి చూసి అన్నల్లారా పోదాం పదరా ఆయేసయ్యను చూతము తలి తీరగా. దేవుడే రా దేవుడే దిగినాడట, దేవుడే రా దేవుడే దిగినాడట. అన్నల్లారా పోదాం పదరా ఆయేసయ్యను చూతము తలి తీరగా. దేవుడే రా దేవుడే దిగినాడట, దేవుడే రా దేవుడే దిగినాడట. అన్నల్లారా మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఒక పశువుల పాకలో యేసయ్య జన్మిస్తారు. సో దానికి సూచన ఇది. అక్కడికి దేవదూతలు, గొర్రెల కాపరులు, యేసేపు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ అక్కడ యేసయ్య చూడటానికి గొర్రెల కాపరులు వచ్చిన తర్వాత జ్ఞానులు వస్తారు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన చూడటానికి, ఆయన దర్శించడానికి, ఆయన పూజించడానికి ఈ లోకానికి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న కానుకలు తీసుకొస్తారు. సో చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. కాంతులతో బయలుదేరితిమి ఓ రాత్రి తాతారహో రాజా తేజరామ్యమో పశ్చిమాందు పోయి నాటి పూర్ణతారహో ఈనతీంతు బంగారము స్తుతి పాత్రుడైన ప్రభు
నక్షత్ర కాంతి వెంబడించి బారహో నేనర్పింతు సమ్రాణిని స్తుతి పాత్రుడైన ప్రభు నక్షత్ర కాంతి వెంబడించి బయలుదేరితిని ఓ రాత్రి పశ్చిమాంగు పోయి నాటి పూర్ణకారము నేనర్పింతు బోలమును స్తుతి పాత్రుడైన ప్రభు నక్షత్ర చిన్నపిల్లలందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టాలని మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.